नमः प्रणवार्धाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय श्रीदक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ఎంతో సౌభాగ్యం వల్ల మనమందరం ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అది గంగా తీరంలో చేరాం. చాలామంది తీర్థయాత్రల కొరకు వస్తారు గంగా తీరానికి. కానీ శంకర భగవత్పాదులు ఒక చోట అతి స్పష్టంగా, ఒక చోట కాదు చాలా చోట్ల నిర్ద్వంద్వంగా అతి స్పష్టంగా ఏం చెప్పారంటే, కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలనం అథవా దానం జ్ఞాన విహీన సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన అని భజగోవిందం అంటూ భజగోవింద స్తోత్రంలో చెప్పారు. అంటే ఏమిటి? కురుతే గంగా సాగర గమనం, గంగా నది ఇక్కడికి 118 కిలోమీటర్ల పైన గోముఖమని ఓ ప్లేస్ ఉంది. అక్కడ ఉద్భవిస్తుంది. ఉద్భవం కాదు కానీ ప్రకటింపబడుతుంది. అక్కడ మొదలుకొని గంగా నదీ తటంలో ఉన్న తీర్థ స్థలాలన్నింటినీ దర్శిస్తూ వెస్ట్ బెంగాల్లో ఉన్న గంగాసాగర పర్యంతం యాత్రలు చేసిన, వ్రత పరిపాలనం నానా కష్టముల కోర్చి అనేకమైన వ్రతాలను అనుష్ఠించిన, ఎన్నో రకాలైన దాన ధర్మాలన్నీ చేసిన, ఇవన్నీ చేసిన ఆత్మజ్ఞానము లేనిదే మోక్షము లభించదు. జ్ఞానాదేవతు కైవల్యమని శృతివాక్యం. అంటే జ్ఞానము చేత మాత్రమే బంధమోక్షణం, బంధ విముక్తి ఉన్నది అన్నారు. ఆ జ్ఞానము కొరకు ప్రయత్నించకుండా ఈ పైపైన అనుష్ఠానాలు ఎన్ని చేసినా కూడా ఇవి పుణ్యాన్నిచ్చి స్వర్గానికి పంపగలవే కానీ మోక్షాన్ని ఇవ్వలేవు. కాబట్టి మనం ఇక్కడ కేవల పుణ్య సంపాదనకై చేరలేదు, జ్ఞాన సంపాదనకై ప్రయత్నం కూడా చేస్తున్నాం. కాబట్టి ఇంకా విశేషమైనటువంటి వ్యవహారం ఇది. పుణ్యమును ఆశించడంలో కించిత్ భావం ఉన్నది కానీ అదే సర్వస్వం అనుకోవడంలో అది అజ్ఞానానికే చిహ్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైతే పుణ్య సంపాదన నాకు చాలు, తద్వారా స్వర్గాది సుఖాలు పొందుతాను అని అనుకుంటే భగవంతుడు భగవద్గీతలో వాళ్ళంతా మందబుద్ధులు అని చెప్పాడు. స్వర్గమునే పరమప్రాప్యముగా ఎవడు భావన చేస్తాడో, స్వర్గానికి వెళ్ళడమే ఎవడి జీవితంలో ప్రధానమైన వ్యాపకంగా ఉన్నదో, సుఖ ఆపేక్ష ఎవరికి ప్రధాన లక్ష్యమై ఉన్నదో వారంతా మందబుద్ధులు అని. కాబట్టి మనం అటువంటి మందబుద్ధులుగా ఉండకుండా ఉండేందుకు ఈ ప్రయత్నం అంతా. కాబట్టి ఇది ఎన్నో జన్మల సుకృత విశేషంగా మనకు కలిగిన అవకాశం. నేను ఒక చోట ఏదో ఉపన్యాసంలో చెప్పాను, అవకాశం కూడా ఉపయోగించుకున్నప్పుడే అది లాభం. లేకపోతే అవకాశాన్ని ఉపయోగించుకోకపోతే అది శాపంలా అవుతుంది. సో ఎనీ ఎండోమెంట్ వెన్ యూజ్డ్ ఈజ్ అ బ్లెస్సింగ్. అండ్ పీపుల్ ఆస్క్ మీ వాట్ ఈజ్ కర్స్. అభిశాపం అంటే ఏమిటి, ఆశీర్వాదం అంటే ఇది, అభిశాపం అంటే ఏమిటంటే, అభిశాపం అంటే కూడా వరమే యాక్చువల్గా. మరి శాపం అని ఎందుకు అంటున్నారంటే, అన్యూజ్డ్ ఆర్ మిస్యూజ్డ్ ఆర్ అబ్యూజ్డ్ ఎండోమెంట్ బికమ్స్ ఎ ప్రాబ్లం. వీ హ్యావ్ అన్ ఎండోమెంట్ విత్ అస్, ఏ స్పెషాలిటీ, కానీ దాన్ని ఉపయోగించలేదనుకోండి సమ్యక్ దిశలో, అదే దుఃఖానికి దారితీస్తూ ఉంటుంది. కాబట్టి మనకు దొరికిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి అధ్యాయం ఈ 6 రోజులకు గాను హస్తామలకీయం అనబడేటువంటి ఒక అధ్యాయం. దీన్నే ఎందుకు తీసుకున్నానంటే, చాలామంది రెగ్యులర్గా నా క్లాసెస్ అటెండ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది ఇతరత్ర వేరే ప్రదేశాల్లో ఉన్న ఏదో రకంగా సీడీలు అవి వింటున్నారు. కాబట్టి ఇది ముఖ్యంగా నేను ఈజీగా ఉంటుంది, అన్నిటికంటే ముఖ్యంగా ఉపయోగంగా ఉంటుందని తీసుకోవడం జరిగింది.
సో అధ్యయనాన్ని నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. తీసుకోవడం అనేది మీ మీద చాలా ఉంటుంది. కాబట్టి మీ ఈ డిసిప్లిన్తో పాటు మీలో ఉన్నటువంటి జ్ఞానానికి ఉన్నటువంటి ఇచ్ఛ, కోరిక, రెండవది తత్సంబంధమైనటువంటి స్వీకరించే భావం, ఈ రెండు అతి ప్రధానమైన భూమికను పోషిస్తాయి. కాబట్టి తదనుగుణంగా మనం అందరం ఉందాం. అందుకు భగవంతుడు మనల్ని ఆశీర్వదించుగాక అని భావన చేస్తూ సరస్వతీదేవి ప్రార్థనతో ఈ అంశాన్ని ప్రారంభం చేద్దాం. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మానవుడు అన్నింటికంటే అతి ముఖ్యంగా కోరుకునేటువంటిది ఆనందము అనేది అందరికీ తెలిసిందే. అండ్ మనం తిరువన్నామలై క్యాంప్లో జీవయాత్ర అనే సబ్జెక్ట్ ఒకటి చూసాం. ఆ జీవయాత్రలో ప్రధానమైన ఓపెనింగ్ వర్స్, ముఖ్యమైనటువంటి శ్లోకమే అలా ఉంది. నిత్యానంద పదం సువిమలం ప్రాప్తుం సమీహాయుతా. అందరూ కోరుతున్నది దాన్నే, ఆనందాన్ని. అయితే ప్రశ్న ఏంటంటే ఆనందాన్ని ఎప్పుడు కోరుతాడు వీడు? మానవుడికి ఆనందం కావాలి, ఎప్పుడు కావాలి చెప్పండి? మీకు ఎప్పుడు కావాలి? జనవరిలోనా? ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అని దీర్ఘం పెట్టాలి మీరు. నేను ఎప్పుడు కావాలి అంటాను, ఎప్పుడూ కావాలి. అర్థమైంది? ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ, ఆల్ ద టైమ్ ఐ వాంట్. అయితే అంత సమయం అంటే ఉన్నంత సమయము, ఎల్లప్పుడూ, నిత్యము నాకు ఆనందం కావాలంటే మరి ఎక్కడి నుంచి రావాలి? ఇది ప్రశ్న. ఉపనిషద్ ఋషుల మనస్సుల్లో ప్రారంభమైన ప్రశ్న ఇది. అంతేగాని మిగతావన్నీ ఎన్ని డిస్కషన్స్ చేసినా, ఎన్ని చర్చలు చేసినా మిగతావన్నీ అవాంతరమైన చర్చలే. ప్రముఖమైన చర్చ ఇది, ఆనందం ఎలా రావాలి ఇప్పుడు. ఎందుకంటే మానవ జీవనంలో ఆనందాన్ని పొందే క్షణాలు తప్ప నిజంగా జీవించామని చెప్పే క్షణాలు లేవు. అర్థమైంది? ఓన్లీ దోస్ మూమెంట్స్. ఏ నిమిషాల్లో, ఏ క్షణాల్లో నేను ఆనందంగా ఉన్నానో అవే జీవించినట్టు, మిగతావన్నీ బ్రతికేస్తున్నాం అంతే. మరి నాకు ఎల్లప్పుడూ ఆనందం కావాలంటే అసలు ఆనందం ఎలా వస్తుంది అని చర్చ వాళ్ళు చేశారు. సాధారణంగా నాకు ఆనందము వచ్చిన క్షణాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ఆ ఆనందానికి హేతు ఉంటుంది ఏదో ఒకటి. ఏమండి వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు, మా అబ్బాయి పాస్ అయ్యాడండి ఎగ్జామ్. చాలామంది పాస్ అయ్యారు కదా, ప్రత్యేకంగా ఆనందంగా ఎందుకున్నారు వీడి విషయంలో? మా అబ్బాయి పాస్ అవ్వడం గొప్ప అండి, అది మీకు తెలియదు. అదే నేను అందరూ పాస్ అవ్వడం ఈజీయే, కానీ వీడు పాస్ అవ్వడం గొప్ప. అదేమిటి అంటే మా అబ్బాయి కదా, అందుకొరకు సో ఐఎమ్ హ్యాపీ. ఇంకోటి అడిగారు, మీరెందుకు ఆనందంగా ఉన్నారని? మా పక్కింటోడు వాడికి ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. వాళ్ళ మీరెందుకు ఆనందంగా ఉన్నారు? ఇంకో కారణం. అలా నేను ఆనందపడిన క్షణాలన్నింటినీ తరచి చూచినప్పుడు, విమర్శ చేసినప్పుడు, బౌద్ధికమైనటువంటి విశ్లేషణలోంచి దాన్ని దర్శించినప్పుడు ఖచ్చితంగా ఒక హేతువు కనిపిస్తూ ఉంది దానికి. ఆ హేతువు చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, లౌకికమైనది అయి ఉండవచ్చును, పారలౌకికమైనది అయి ఉండవచ్చును. ఒకడు ధ్యానం చేస్తూ ఆనందం పొందుతున్నాడు, ఆ ధ్యానంలో. ఇంకొకటి ఇంకో దాంతో ఆనందం పొందుతున్నాడు. ఏ విధమైనదైనా ఒక హేతువు కనిపిస్తుంది. రెండవ అంశం ఏంటంటే హేతువుతో ఏ ఆనందం వచ్చిందో ఆ ఆనందమంతా కాలములో బంధింపబడి ఉన్నది. కాలములో ప్రారంభమైంది, కాలంలో అయిపోయింది కూడా. సో మొట్టమొదటిది ఏంటి? నేను ఆనందం పొందాను, పొందుతూనే ఉన్నాను, పొందుతాను కూడా. నేను పొందిన ఆనందం అంతటికీ ఒక హేతువు కనిపిస్తూనే ఉంది. ఆయా సమయాల్లో హేతువుతో ఉన్న ఆనందాలన్నీ కూడా అంతరించిపోవడం కూడా నాకు తెలుసు. సో ఆనందము రావడాన్ని నేను చూశాను, ఆనందం పోవడాన్ని చూశాను. కాబట్టి నాకు ఎలాంటి ఆనందం తెలుసు? ఆయారాం గయారాం, ఇది అయితే నాకు బాగానే తెలుసు. మరి నిత్యానందం అంటున్నారు, అదేంటి? ఎక్కడి నుంచి రావాలి? ఎందుకంటే నేను చూసిన ప్రపంచంలో వస్తువులన్నీ ఎంతో కొంత ఇవ్వగలవు, కానీ పూర్తిగా ఆనందం ఏదైతే నేను కోరుతున్నానో అవి ఇచ్చేలా లేవు. నాస్తి అకృతః కృతేన పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్. నాస్తి అకృతః కృతేన, ఉపనిషద్ వాక్యం. ఇలా ప్రపంచాన్ని ఎవడైతే బాగా అనాలిసిస్ చేస్తాడో, ఇక్కడ పరీక్ష లోకాన్ అంటే ప్రపంచం అనే కాదు అర్థం. యాక్చువల్గా లోకాన్ అంటే ఈ లోకాన్ని అంతటిని మనం ఎక్కడ పరిశీలిస్తాం? అండ్ లోకాన్ అంటే ప్లూరల్, లోకములను. ఈ లోకమే పూర్తిగా చూడలేదు మనం కదండి. ఆంధ్రప్రదేశ్ మొత్తం తరచి చూసిన వాళ్ళు ఎంతమంది అండి? ఇక్కడ హైదరాబాద్ మొత్తం చూసిన వాళ్ళు ఎంతమంది? అసలు తెలియదు. అసలు మన కాలనీనే పూర్తిగా తిరుగుండం మనం.
కదా. కాబట్టి ఒక లోకాన్నే చూడలేదే. ఈ ఉపనిషద్ ఋషి ఎవరండి? పరీక్ష లోకాన్, అన్ని లోకములను అంటున్నాడు. అన్ని లోకముల్లో స్వర్గము నరకం కూడా ఉన్నాయి. స్వర్గానికి పోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఏంటి? మినిమం క్వాలిఫికేషన్ మనం చావాలి ఇక్కడ. అది ఇప్పట్లో అవ్వదు, ఎందుకంటే పాపి చిరాయి ఉన్నారు కాబట్టి అంత త్వరగా ఏం పోమను. కాబట్టి నేను స్వర్గానికి వెళ్తే కదా నేను పరిశీలించేది. స్వర్గానికి వెళ్ళింది ఎలా పరీక్ష. ఇక్కడ లోకానంటే ఎవ్రీ లోక 14 అంటున్నారు కొందరు, 14 ఏమిటి 1400 పెట్టుకోవచ్చు గాక. లోకము అంటే ఎక్స్పీరియన్స్, అంతే కదా. లోకం అంటే ఎక్స్పీరియన్స్. నేను ఇక్కడ ఈ లోకంలో ఉన్నానంటే ఏం చేస్తున్నావయ్యా? ఎక్స్పీరియన్స్. లోకం ఈజ్ ఎ సబ్స్ట్రాటమ్ వేర్ ఇన్ యూ ఎక్స్పీరియన్స్ కర్మఫలం. అనుభవాలను పొందుతూ ఉన్నాం ఈ లోకంలో దేహం సహాయం చేత. స్వర్గంలో ఇంకో దేహం లభిస్తే తదనుగుణమైన భోగ శరీరం చేత అక్కడ అనుభవాన్ని పొందుతాం. యాతనా దేహం దొరికితే నరకానికి వెళ్ళి అనుభవం పొందుతాం. అమెరికా వీసా వస్తే అమెరికాకు పోయి అనుభవం పొందుతాం. అట్లా ఈ అనుభవాలన్నింటినీ పరిశీలిస్తే ఈ అనుభవాల్లో సుఖము దుఃఖము ఇత్యాదులు అన్నీ ఉన్నాయి. ఆ సుఖానుభవముకు ఒక హేతు ఉన్నది. హేతువుతో వచ్చినదంతా పోతుంది. ఎందుకు? కర్మచితాన్, కర్మ చేత సంపాదింపబడినవి ఇవి. నేను ఏదో చేశాను, తద్వారా ఇది కలిగింది. అంటే వీటన్నింటికీ ఒక కాజ్ ఉంది. అండ్ ఇలా దర్శించిన వాడు ఒక్కసారిగా కూలబడిపోతాడు. ఎందుకు తెలుసిన? నిత్యానందం అనేది పొందలేము. నేను ఏదైతే నిరంతరం కోరుతూ ఉన్నానో దాన్ని పొందలేను. నేను డిమాండ్ అయితే ఉంటుంది కానీ సప్లై లేదు అసలు నా జీవితంలో దీనికి సంబంధించింది. డిమాండ్ చూద్దామా? ఎంత డిమాండ్? వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఆఫ్ ఎటర్నిటీ? ఎటర్నల్ హ్యాపీనెస్ డిమాండ్ ఎంతుందండి? ఎంతుంది? ఎంతుందో చెప్పడానికి లేదు. ఏదైనా దాని కొరకే చేస్తుంది. నేను ప్రతిదాన్ని దాని కొరకే చేస్తున్నాను. కానీ సప్లై విషయంలో పెద్ద డౌట్గానే ఉంది. గవర్నమెంట్ రేషన్ షాప్ లాగే ఉంది, ఇది దొరికేలా లేదు. కాబట్టి వాడు నిర్వేదం పొందుతాడు. వీటితో లాభం లేదు, ఇంకా ఏదో ఒకటి ఉంది. అలాంటి సన్నివేశంలో వాడు నిర్ణయించుకుంటాడు ఏమనంటే, పరిమితమైనవి పరిమితమైన ఆనందాన్ని ఇస్తున్నాయి. అపరిమితమైన ఆనందం రావాలంటే అపరిమితమైన హేతువు కావాలి. దిస్ ఈజ్ ద కన్క్లూజన్, లాజికల్ కన్క్లూజన్. ఇంకేం ఆలోచించక్కర్లే. పరిమితమైన దానివల్ల పరిమితమైన ఆనందం వచ్చినప్పుడు అపరిమితమైన ఆనందం కావాలంటే అపరిమితమైన హేతు ఏదో ఉండాలి. అపరిమితమైందంటే ఏమిటి? చర్చ వల్ల ప్రపంచంలో ఏమిటి? అండ్ ఎవ్రీథింగ్ మనం చదివేది వేదాంత శాస్త్రం కాబట్టి ప్రతిదానికి డెఫినేషన్ ఉండాల్సిందే. అపరిమితం అని మీకు తెలిసినట్టు అనుకోవడానికి లేదు. పరిమితం అంటే ఏంటో డెఫినేషన్ తెలియాలి. పరిమితం అంటే ఏమిటి? పరిమితి అంటే లిమిటెడ్ అంటున్నాం. దాన్ని ఇంకా క్లియర్గా టెక్నికల్గా సాంకేతిక పరంగా చెప్పాలంటే దట్ విచ్ ఈజ్ ప్రొడ్యూస్డ్. ఎనీథింగ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ పరిమితం. కృతం అంటారు దాన్ని. సంస్కృతంలో ఉపనిషత్తుల్లో వాడబడుతున్న భాష ఇది. కృతం. కృతం అంటే తయారు చేయబడినది. తయారు చేయబడడం అనేది కాలంలో జరుగుతూ ఉంటుంది. అంటే విచ్ ఈజ్ అ ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్స్ ఏవి కూడా నాకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. నాస్తి అకృత. అకృత అంటే తయారు చేయబడనిది ఈ లోకంలో ఏమైనా ఉందా? మీ దేహం తయారు చేయబడింది ఇది కూడా. అందుకే దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఏడ్చింది. అర్థమైందండి? అలాగే ఏదైనా చూడండి తయారు చేయబడుతుంది అంటే ఇట్స్ అన్ ఈవెంట్ ఇన్ టైమ్. ఇట్స్ అ ప్రోడక్ట్, ఇట్స్ అన్ ఈవెంట్ ఇన్ టైమ్. వాడు చూస్తున్నాడు ఎక్కడైనా దొరుకుతుందా అని. దొరకదు. అకృత నాస్తి. అప్పుడు కృతేన కిం ప్రయోజనం? శంకర భగవత్పాదులు రాస్తున్నారు అక్కడ. నాస్తి అకృత కృతేన అని ఉంటుంది మంత్రం, అంతే. అకృతము లేదు, నాస్తి. కృతేన కృతముతో అంటే విత్ ద ప్రోడక్ట్ దట్ విచ్ ఈజ్ మేడ్, పరిమితమైన దాంతో. కిం ప్రయోజనం? దాంతో లాభం ఏమిటి అని ఆలోచిస్తాడు. అక్కడ ఉపనిషత్తులు ఘోషిస్తాయి, నాయన తయారు చేయబడింది ఒకటి ఉంది. ఏది తెలిసినా ఈ ప్రపంచాన్ని అంతటిని ఎవడైతే చూస్తున్నాడో వాడు తయారు చేయబడలేదు అంట. మనం అంటే వాడు తయారు చేయబడకపోవడం ఏంటి? నాకు డేట్ ఆఫ్ బర్త్ ఉంది, నేను ఒక రోజు పుట్టాను, నా తల్లిదండ్రులు కూడా క్లియర్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రూఫ్ కూడా ఉంది. ఇది ప్రోడక్టే కాదంటారు. ఏమిటంటే నువ్వు అనుకుంటున్నది ప్రోడక్టే, కానీ నీకు తెలియని నువ్వు ఒకటి ఉంది అంటున్నారు. నీకు తెలియనిది ఒకటి ఉంది, దానికి ఆద్యంతము లేదు. దట్ ఈజ్ నెవర్ అన్ ఈవెంట్ ఇన్ టైమ్. దేశ కాలములలో సంబంధం లేదు దానికి అన్నారు. దానికి ఆత్మ అని పేరు.
ఆత్మ అంటే తెలుగు సినిమాల్లో ఆ క్యాండిల్ లైట్ అనుకునేరు, అది కాదు. అది ఊరికే వ్యవహారార్థం అందరూ అనుకుంటారు. ఏదో భక్త రామదాస్ సినిమాలో చివరికి రామ రామ అని ఏడుస్తూ ఉంటే ఆ చిన్న లైట్ ఏదో బయటకు వచ్చి రాముడిలో కలిసిపోవడాలు ఇట్లాంటివి ఏం లేవు. లైట్లు కలవడాలు ఈ కథ అంతా ఇది ఆత్మ కాదు. అదే ఆత్మకున్న డెఫినేషన్లో ఇవి సరిపోవు. ఇవన్నీ అది ఊరికే చూపించడం కొరకు, అలా ఒక భావన మనకు అర్థం కావడం కొరకు పిక్టోరియల్ ప్రజెంటేషన్ అంతే. కానీ ఆత్మ అంటే అది కాదు. ఏది ప్రోడక్టే కాదో అది ఆత్మ, ఏది తయారు చేయబడలేదో అది ఆత్మ. అండర్స్టాండ్ సార్? సో వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు డిమాండ్ ఉన్నది, సప్లై లేదనుకోకు. సప్లై కూడా యాక్చువల్గా ఉంది. సప్లై కాదయ్యా, అసలు ఉండదే అది. నువ్వు తెలుసుకోవాలంటే దీన్ని పొందక్కర్లేదు. దిస్ ఈజ్ నాట్ టు బి అటైన్డ్ బట్ ఈస్ టు బి రియలైజ్డ్. ఎందుకు? ఇట్స్ నెవర్ ఈవెంట్ ఆఫ్ టైం. పరిమితం అయితే నువ్వు అటైన్ అవ్వాలి. అర్థమైందండి? హైదరాబాద్ నుంచి ఉత్తరకాశీ అంటే రావాలి, అంతేనా? ఉత్తరకాశీని చూడాలంటే హైదరాబాద్ నుంచి రావాలి. ఆకాశాన్ని చూడాలంటే ఎక్కడికి పోదాం? ప్లానెటోరియం పోదామన్నాడు ఒకడు, వాడినే బృహస్పతి అంటామాట. ఆకాశాన్ని ఎక్కడ చూద్దామని అంటే ప్లానెటోరియంలో చూడవచ్చు. ఎక్కడ అక్కర్లేదు, ఉన్న చోటే. అలా సో అలా నేను అనేది సర్వదా ఉపలబ్ధము. ఇక రానున్న శ్లోకాల్లో దాన్ని చూస్తాం. కాబట్టి మానవుడు కోరుతున్న ఆనందము నిజంగా దొరకాలంటే వాడిని వాడు తెలుసుకోవాలి. అంతకు మించిన మిగతాది ఏమీ అవసరం లేదు. మిగతావన్నీ కూడా అంటే శాస్త్రంలో వందలాదిగా చెప్పబడిన సాధనలన్నీ ఇందులో లయం అవ్వాలి. ఈ విచారణలో లయం పొందాలి. ఎన్ని సాధనలైనా కావచ్చు, మీ జపం అవ్వచ్చు, ధ్యానం అవ్వచ్చు, లిఖిత జపం అవ్వచ్చు, భజన అవ్వచ్చు, కీర్తన అవ్వచ్చు, ఇతరత్రములు ఎన్ని చేసినా కూడా దే ఆల్ షుడ్ కల్మినేట్ అల్టిమేట్లీ ఇంటూ జ్ఞానయోగా. ఇక్కడ చర్చలో అవి కలిస్తే అప్పుడు లాభం ఉన్నది. సో ఆనందాన్వేషణకు కావాల్సింది ఏంటండి? ఇప్పుడు ఆ నేనును గ్రహించడమే. మనకు నేనుతో ఉన్న పరిచయం సరిపోదు. మనకు ఒక పరిచయం ఉంది, మన గురించి మన బయోడేటా ఒకటి ఉంది కదా, ఆ బయోడేటా నిజం కాదు. ఆ బయోడేటా పచ్చి అబద్ధం. అది ఎఫిమరల్ రియాలిటీ ఉంది దానికి, అట్లే బయట ఉన్నంత వరకే. కానీ నిజమైన నేను ఒకటి ఉంది, డ్రామాలకు సంబంధం లేనటువంటిది, నిజమైనటువంటి తత్వం. దాన్ని దర్శించేందుకొరకై ప్రయత్నం చేశారు, దర్శింపజేశారు ఉపనిషత్తుల్లో. అయితే గమ్మత్ ఏంటంటే ఆధ్యాత్మికత పేరుతో దురదృష్టవశాత్తు అతి ఉత్సాహం ఉంటుంది కొందరికి ఏంటి, చాలామందికి ఉంటుంది అతి ఉత్సాహం, ఆరంభ శూరత్వం, అతి ఉత్సాహం. ఈ అతి ఉత్సాహం కూడా ప్రమాదకరమే ఒక మాదిరి. ఎందుకంటే దట్ విల్ ఆల్సో mislead sometimes because of this over enthusiasm in the name of spirituality. People started believing everything will give us moksha అన్నట్టు ఆలోచించారు. అది కుదరదు. అది వేదాంత శాస్త్రం ఒప్పుకున్నది కాదు, వేద సమ్మతము కాదు. సో ఈ అత్యుత్సాహం వల్ల జరిగేది ఏంటంటే అన్నీ చూస్తూ ఉంటాడు కానీ ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, మిస్సింగ్ ది ఆబ్వియస్ అని. అన్నీ చేస్తాడు, ఆ అసలు విషయాన్ని వదిలేస్తారు. అలాగే సాధకులు కూడా చాలామంది అలాగే చేస్తారు. అన్నీ చేస్తారు, వేదాలు చదువుతారు. మనం మీకు ఎవరో తటస్థపడ్డచ్చు, వేదం అంతా చదువుతారు కానీ వాడికి అసలు విషయం బోధపడదు. అర్థమైందండి? ఎన్నెన్నో చేస్తారు కానీ అసలు ఆ రహస్యాన్ని మర్చిపోతారు. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ థాట్ఫుల్ మిస్టేక్. దేర్ ఆర్ మిస్టేక్స్ హ్యాపెన్, థాట్లెస్ మిస్టేక్ ఉంటుంది, థాట్ఫుల్ ఉంటుంది. మేము ఒకసారి తిరువన్నామలై వెళ్ళాం. నాతో పాటు నరసింహరావు గారు అని ఒక మంచి వ్యక్తి, వాస్తులో చాలా విశేషమైన పాండిత్యం సంపాదించుకున్నారు. ఇప్పుడు వారు నాతో వచ్చారు తిరువన్నామలై. అక్కడికి వచ్చాక స్కందాశ్రమానికి పైకి వెళ్ళాం, కొండ మీదకి. అక్కడ లోపలికి వెళ్ళడానికి తలుపు, ఆ ద్వారం చాలా చిన్నగా ఉంటుంది, తల వంచుకొని లోపలికి వెళ్ళాలి, గుహలాగా ఉంటుంది. ఈయన బయట నుంచి అంతా తల వంచుకొని వచ్చి కరెక్ట్గా ఆ ద్వారం ఎక్కడుందో అక్కడ లేపారు, అక్కడే తగిలింది. సో అలా థాట్ఫుల్ మిస్టేక్ అనమాట. బయట నుంచి ఎంత జాగ్రత్తగా వస్తాం కానీ అసలు విషయం దగ్గర పోతాం. అలా ఈ ఓవర్ ఎంతూజియాజం వల్ల ఇదని అదని ఇది విని అది విని ఎందరూ ఏమి చెప్తే అది వినేస్తూ ఆ చెప్పినదంతా శాస్త్ర ప్రమాణం ఉన్నదా లేదా అని ఆలోచించకుండా వాళ్ళు దే హ్యావ్ కన్క్లూడెడ్ మెనీ థింగ్స్ అనమాట. దాంట్లో ఒకటి ఏంటంటే దీనికి ఎంతో పుణ్యం కావాలి అప్పుడు కానీ ఇది రాదని. అండ్ వీడు ఎంత సంపాదించినా పుణ్యం వల్ల ఇది రాదు. పుణ్యం డిపార్ట్మెంట్లో ఈ ఆనందం అనేది నిత్యానందం లేదు అక్కడ. కాబట్టి వీడు ఎంత చేసినా దొరకదు. వీడు అనుకుంటూ ఉంటాడు నా పుణ్యం ఇంకా సరిపోలేదేమో కాబట్టి ఇంకా చేస్తూనే ఉండాలి, ఇంకా చేస్తూనే ఉండాలి. కానీ పుణ్యము కృతమా అకృతమా? కృతం. సో కృతేన క్రిం ప్రయోజనం అని క్లియర్గా అంటున్నాను కదా. కృతముతో ఇది లభించదు, మిగతావన్నీ లభిస్తాయి. ఇంకా కొందరు అనుకుంటారు నాకు ఇంకేదో లేదని, పూర్వజన్మ పాపం ఎక్కువ ఉంది అనుకుంటారు కొందరు.
అప్పుడు వాళ్ళకు తగిన గురువులు వస్తారు, మా దగ్గర కూర్చుంటే మీ పాపాలు క్లీన్ చేస్తామనేవాళ్ళు. ఎందుకంటే డిమాండ్ని బట్టి ఇట్లాంటి సప్లైలు ఉంటాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ మెడిటేషన్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ సే వీ క్లెన్స్ యూ ఫ్రమ్ పాపం. అది కుదిరే పని కాదు. పాపం ఏం టెలిఫోన్ బిల్ కాదండి మనం పక్కింట్లో వేయడానికి. అది మీది మీకే, అది ఎవరు తప్పించుకోవడానికి లేదు. చేసిన కర్మము చెడని పదార్థము చేరును మీ వెంట, ఎక్కడ పోయినా అది వదిలిపెట్టలేదు. సో ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి వేదాంత శాస్త్రం హెచ్చరిస్తూ ఉంటుంది. భగవత్పాదులు అనేక సార్లు ఈ హెచ్చరిక చేస్తారు. ఏమనంటే మీరు అటు ఇటు పొరపాటున కూడా అత్యుత్సాహం ప్రదర్శించినా, మీ సొంత తెలివి ఉపయోగించినా ఫెయిల్ అయిపోవడం ఖాయం. ఈవెన్ సాధన పంచకంలో కూడా ఆ మాట వస్తుంది. చిన్న స్తోత్రాల్లో కూడా అది ఎక్కడో ప్రకటించారు. శృతిమతస్తర్కోనుసంధీయతాం. తర్కము వాడవలసిందే కానీ శృతి చెప్పినట్టు వాడాలి, మీకు నచ్చినట్టు కాదు. ఎందుకంటే మన బుద్ధిని ప్రయోగించడం చేత వక్రీకరింపబడుతుంది సిద్ధాంతం. ఎందుకంటే సిద్ధాంతం ఏ కోణంలోంచి వచ్చిందో ఆ కోణంలో మనం చర్చ చేయలేము కొన్నిసార్లు. కాబట్టి ఈ అత్యుత్సాహము పనికిరాదు. శాస్త్రజ్ఞోపి బ్రహ్మాన్వేషణం స్వాతంత్ర్యేన న కుర్యాత్. ఎంత గొప్పవాడైనా కూడా స్వతంత్రంగా ఈ సాధన చేయడానికి లేదు, ఆత్మవిచారణ చేయకూడదు. గురువు సహాయం చేత, ఉపనిషత్ సహాయం చేతే చేయవలసి ఉన్నది. కాబట్టి ఉపనిషత్తులు నిర్ణయం చేశాయి. దేన్నైతే అందరూ విస్మరిస్తూ ఉన్నారో, దేన్ని ఎవరూ దర్శించట్లేదో, ద వన్ హూ ఆబ్జెక్టిఫైజ్ ద ఎంటైర్ వరల్డ్, దట్ సబ్జెక్ట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్. వాడే ఆనందం, నిత్యానంద స్వరూపం అదే. అది ఎట్లండి? ప్రమాణాలు చూపిస్తారు, నిరూపిస్తారు. ఆ నిరూపణను మనం కూడా దర్శించుకుంటూ పోదాం. అయితే ప్రశ్న ఏంటంటే, ఉపనిషత్తులు ఎంతగా ఘోషిస్తూ ఉన్నా, నీవే ఆనందానివి, నీవే ఆనందానివి, నువ్వు తప్ప ఇంకోటి లేదని చెప్తున్నా కూడా, యు ఆర్ ది హోల్, యు ఆర్ ది టోటల్, యు ఆర్ సచ్చిదానంద బ్రహ్మ అని చెప్పేది ఒకే ఒక అంశం వల్ల డిస్మిస్ చేయబడుతూ ఉంటుంది. మన దగ్గర అట్లాంటి అనుభవం ఉందండి. ఒకటి, ఉపనిషత్తుని కూడా డిస్మిస్ చేసేస్తాం మనం. ఏంటో అనుభవం తెలుసునా? నీవే ఆనంద స్వరూపం అంటూ ఉన్నావు నువ్వు, కానీ నా అనుభవంలో అలా రావట్లేదు. అర్థమైందండి? టెక్నికల్గా ఇంత మీరు నిరూపిస్తున్నా, మీరే ఆనందం అని చెప్తున్నా, నా అనుభవం అలా లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆనందం ఆనందం అని చెప్తున్నప్పుడు కూడా నాకు ఏదో బాధ నడుస్తూనే ఉంది లోపల. అర్థమైందండి? ఆనందం ఆనందం అని ఇంత అరుస్తున్నా నా బాధ నాకు నడుస్తూనే ఉంది. ఆనందోహం ఆనందోహం అని పాడుతూ కూడా డైరీ వచ్చిన మొహం పెట్టుకుంటాం మనం. ఎందుకు? ఎక్స్పీరియన్షియల్లీ ఆనందమే లేదు. కాబట్టి అయ్యా మరి నా పరిస్థితి ఇలా ఉంది, నాకు తెలిసిన నేను విషయంలో మీరు చెప్తుంది అప్లికేబుల్ కావట్లేదు. అందుకే చాలామందిలో ప్రాబ్లం ఉందండి. ఎంతన్నా చెప్పండి, ఆత్మ గురించి వర్ణిస్తున్నంతసేపు అదేదో మూడవ వస్తువు గురించి చెప్తుంది అనుకుంటారు తప్ప ఇది నా గురించి అని ఎవడనుకోడు. దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ సీక్రెట్. ఉపనిషత్తుకు సీక్రెట్ అని ఒక అర్థం ఉంది, రహస్యం అని. ఏముంది రహస్యం? బోర్డు రహస్యం దాంట్లో ఏం లేదు, రహస్యమే లేదు అసలు. భగవంతుడేమో రాజవిద్య రాజగుహ్యం. రాజగుహ్యం అంటే కింగ్ ఆఫ్ సీక్రెట్స్. వాట్ ఈజ్ సీక్రెట్? ఏమనిపించదే? సీక్రెట్ ఏంటంటే అది చెప్తుంది మీ గురించే, కానీ మీకు ఏదో దాని గురించి చెప్తున్నట్టు ఉంటుంది. అదే సీక్రెట్. అర్థమైంది? వై ఇట్ ఈస్ కాల్డ్ సీక్రెట్. ఇంత చెప్తున్నా కూడా ఆత్మ అంటే ఇంకేదో అనుకుంటాం. వి స్టిల్ థింక్ సంథింగ్ ఆబ్జెక్టిఫైబుల్ అనుకుంటాం. కాదు, యు ఆర్ ది వెరీ సబ్జెక్ట్, దట్ ఈస్ దట్. సో ఇక్కడ చర్చ అన్నమాట. ఎందుకు ఇంతగా తరచిన చర్చ జరుగుతుంది దీని మీద, ఈ నేను అనే దాని మీద అంటే, దీని విషయంలో అంత కన్ఫ్యూజన్ మనకున్నది, అంత అయోమయం స్థాపింపబడి ఉన్నది మన హృదయాల్లో. ఆ అయోమయ నివారణార్థం నేను ఆనందంగా ఉండాలంటే అది తప్పదు. కాబట్టి నేను దీన్ని అధ్యయనం చేయాలి, నా గురించి నేను కూడా తెలుసుకోవాలి. ఆ తెలుసుకునేదాన్ని అందించడం కొరకై, నేను యొక్క స్వరూపాన్ని చక్కగా నిర్ధారణ చేయడం కొరకై ఈ శాస్త్రముల్లో ప్రత్యేకించి కొన్ని ప్రకరణాలు దానికి డెడికేట్ చేయబడి ఉన్నాయి. అలాంటి ప్రకరణాల్లో ఒక ప్రకరణం హస్తామలకీయం. ఎన్నో ప్రకరణాలు ఉన్నాయి, ఒకటి రెండు కాదు, ఎన్నో ఉన్నాయి. అందులో హస్తామలకీయం ఒకటి. శ్రీ శంకర భగవత్పాదులు వారి గురించి మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎక్కువగా నేను చెప్పక్కర్లేదు. వారికి ప్రధానంగా 4 శిష్యులు కనిపిస్తూ ఉంటారు. ఎందరో ఉండవచ్చు కానీ మనం ఎక్కువగా చూసినప్పుడు 4 కనిపిస్తారు. ఆ ఫోటోల్లో కూడా అలాగే 4 కూర్చొని ఉంటారు. వారు ఎవరెవరో? సురేశ్వరాచార్య, పద్మపాద, తోటక, హస్తామలక. ఈ 4 శిష్యులు వారికి ఉన్నారు. వీరు కూడా, ఈ 4 శిష్యులు కూడా గురువు ఎంత గొప్పవాళ్ళు. గురువు ఏ అంశం కొరకై బద్ధ కంకణులై ఉన్నారో శిష్యులు అందుకు బాగా శ్రమ చేసిన వారే. జగద్గురువులు అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేసేందుకు, ఆ సత్యాన్ని ఆవిష్కరించేందుకు హిందూ మత
పునఃస్థాపన, వైదిక ధర్మస్థాపనార్థం వారు ప్రచారం ఎంత చేశారో శిష్యులు అంత తోడ్పాటును అందించారు. అయితే ఈ నలుగురిలో ఎక్కువగా పాపులర్ సురేశ్వరాచార్య. సురేశ్వరాచార్యుల వారు ఎందుకు పాపులర్ అంటే శంకరుల వారి గ్రంథాలకు భాష్యాలు చాలా రాశారు ఆయన. అలాగే స్వతంత్రమైన గ్రంథాలు ఎన్నో రాశారు. ఇప్పుడు మనం చదివే దక్షిణామూర్తి స్తోత్రానికి కూడా మానసోల్లాసం రాసింది వారే. మనం చదువుతున్న చిత్రం వటతరోర్ మూలే ఇవన్నీ దక్షిణామూర్తి స్తోత్రంలో శ్లోకాలు కావి, ఇవి మానసోల్లాసంలోంచి తీసుకున్నటువంటివి. సో వారు ఎన్నో గొప్ప గొప్ప గ్రంథాలు రాశారు. కాబట్టి వేదాంత విద్యార్థుల్లో బాగా సుప్రసిద్ధులైన వారు ఎవరంటే సురేశ్వరాచార్యుల వారు, శంకరుల వారి తర్వాత. వారు శృంగేరికి మొదటి పీఠాధిపతి. శృంగేరి స్థాపించినప్పుడు ఫస్ట్ ఆ శిష్యుడినే పీఠాధిపతిగా పెట్టారు. వారి తర్వాత కొద్దిగా బాగా తెలిసినటువంటి ప్రాచుర్యం పొందినటువంటి పేరు పద్మపాదాచార్య. వారు పంచపాదిక అని రాశారు. ఈ పంచపాదిక చాలా విశేషమైన వేదాంత ప్రకరణం కాబట్టి వారి పేరు కూడా ఆ పంచపాదిక వల్ల బాగా తెలుసును. ఆ తర్వాత తోటకాచార్యుల వారు. ఎందుకో తోటకాష్టకం ఒకటి ఉంది కదా, విదితాకిల శాస్త్ర సుధాజలధే మహితోపనిషత్కదితార్థనిదే హృదయే కలయే విమలం శరణం భవ శంకరదేశికమే శరణం అని, అది తోటకాచార్యుల వారు రాసింది. వారు అలాగే శృతిసార సంగ్రహం, శృతిసార సముద్ధరణం అనే ఒక పుస్తకం రాశారు. అది కూడా ఒక అద్భుతమైన పుస్తకం. లీస్ట్ పాపులర్ ఎవరు? అవర్ హీరో హస్తామలక. ఎందుకంటే ఆయన పేరుతో ఇది ఒక్క స్తోత్రమే ఉంది, ఇంకేమీ లేవు. హస్తామలకుల వారి చేత వ్రాయబడినటువంటి స్తోత్రం. ఈ హస్తామలకాచార్యుల వారి టైము ఇవన్నీ మనకు తెలియదు. వారు ఎంత వయసు ఉన్నారు, ఏం బ్రతికారు తెలియదు. ఇది జనరల్గా మనకు తెలిసిన విషయమే. ఎవరిది కూడా హిస్టరీ ప్రాపర్గా లేదు మన దగ్గర. భారతీయులు హిస్టరీని పెద్దగా బిలీవ్ చేయరు. దాని విషయంలో ఎక్కువ పరిశ్రమ కూడా చేయలేదు. ఈవెన్ శంకరాచార్యుల వారిదే పెద్ద కన్ఫ్యూజన్ ఇవాళకి కూడా. ఆ కన్ఫ్యూజన్ సామాన్యమైంది కాదు. 1000 సంవత్సరాల డిఫరెన్స్తో కన్ఫ్యూజన్ ఉంది. ఒకరేమో క్రీస్తు తర్వాత అంటారు, ఒకరు క్రీస్తు పూర్వం అంటారు. 1000 సంవత్సరాల డిఫరెన్స్ మధ్యలో 100 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఉన్నాయి హిస్టరీ విషయంలో. కాబట్టి హిస్టరీ జోలికి మనం వెళ్ళకూడదు. కానీ కొద్దిగా మరి వారి పూర్వం గురించి తెలియాలి. కాబట్టి వారు ఎలా వారి గురువును కలిశారు, ఈ కథ ఏమిటి, హస్తామలకి పుస్తకం ఎలా వచ్చింది అని తెలుసుకునేందుకు ఒక చిన్న కథ ప్రాచుర్యమై ఉన్నది. ఆ కథ ఏంటంటే, శంకర భగవత్పాదులు తమ కార్యాన్ని నిర్వహణ చేస్తూ ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా వెళ్ళినప్పుడు, అంటే కర్ణాటక ఆ బార్డర్స్లో తిరుగుతున్నప్పుడు, గోకర్ణం, మూకాంబికా క్షేత్రం ఇవన్నీ తిరుగుతున్నప్పుడు వారు ఒక చోట ఒక ఊర్లో బస చేసి ఉన్నారు. బస చేసినప్పుడు ఆ గ్రామంలోనే ఒక మహాపండితుడు ఒక ఆయన ఉన్నాడు, ప్రభాకర అని ఆయన పేరు. వేదం బాగా చదువుకున్న వ్యక్తి, ఎంతో స్కాలర్, అనేక శాస్త్రాల్లో మహా నైపుణ్యము, కుశలత్వము, పాండిత్యము ఉన్నటువంటి వ్యక్తి. వారికి ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు చక్కగా ఎదుగుతున్నాడు. భౌతికంగా ఎదుగుదల కనిపిస్తుందే కానీ మానసికంగా అసలు ఏదైనా ఎదుగుదల ఉందా, బౌద్ధికంగా ఎదుగుదల ఉందా అనడానికి ఏమీ చిహ్నాలు బయటికి కనిపించట్లేదు. కేవలం శరీర ఎదుగుదలే కనిపిస్తుంది. కేవలం ఒక మూఢుడిలాగా ఉంటున్నాడు అంతే. ఎవరితో మాట్లాడు, అతనికి మాటలు వచ్చా రావా పెద్ద ప్రశ్న. మూగవాడేమో అని కూడా నిర్ధారించుకున్నారు వీళ్ళు. చెవులు కూడా వినిపించవేమో అనుకున్నారు. ఒట్టి జడుడిగా ఉంటాడంతే. టైంకి పెడితే తినడం, లేకుంటే లేదు. ఆ పరిస్థితుల్లో అంటే టోటల్ ఇనర్ట్ అన్నట్టు, యాజ్ గుడ్ యాజ్ ఇనర్ట్ అనే పరిస్థితిలో ఉంటే వారు ఆ పిల్లవాడిని తీసుకొని శంకరుల వారి దగ్గరికి వచ్చారు. భార్య, భర్త, అలాగే ఈ పిల్లవాడు. కారణం ఏంటంటే మహాత్ముల ఆశీర్వాదం చేత ఏదైనా బాగుపడతాడేమో అని. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ముగ్గురు సాష్టాంగ నమస్కారం చేశారు. చేసి నివేదించుకున్నారు, స్వామి మా పిల్లవాడు మా కుటుంబం అంతా వంశపారంపర్యంగా వేదంలో వీటిల్లో ఎంతో నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళు. వీడికి ఆ శాస్త్ర పరిజ్ఞానం రాకపోయినా పర్వాలేదు, కనీసం లోక పరిజ్ఞానం అయినా ఉండాలి. అసలు మాట కూడా మాట్లాడేవారితో, తన తోటి వారితో కలిసి తిరగడు. ఈ లక్షణాలు ఏవి కూడా మానవీయ లక్షణాలుగా కనిపించట్లేదు, ఆరోగ్యకరమైన లక్షణాలుగా కనిపించట్లేదు. తమరి ఆశీర్వాద ప్రభావం చేత ఏదైనా జరిగితే బాగుండని తమరి దగ్గరికి తీసుకొని వచ్చాం, తమరు ఏదైనా అనుగ్రహించాల్సింది అన్న. ఇలా అన్నప్పుడు చూస్తే ఆ పిల్లవాడు ఇంకా నమస్కారం పెడుతూనే ఉన్నాడు. తల్లిదండ్రులు నమస్కారం పెట్టి లేచారు. ఎంతసేపు పెడతారు కదా నమస్కారం, అంతసేపు పడుకుంటారా? ఏదో సాష్టాంగ నమస్కారం అని లేచారు. చాలామంది అయితే అసలు పడుకోరు టోటల్గా. ఈ నార్త్ ఇండియాలో మరీ ఘోరం, మోకాళ్ళకి నమస్కారం పెడతారు, కాళ్ళను కూడా తాకరెవరు. ఎందుకంటే ఎవడు వంగాలి అక్కడ దాకా. అర్థమైంది? సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగాలు కింద తగిలి జాగ్రత్తగా లేవాలి. అలా ఎవరు చేయరు.
వీళ్ళు చేశారు కానీ ఆ పిల్లవాడు అలాగే పడుకొని ఉన్నాడు. భగవత్పాదులు లేపారు, బాబు లేరా నాయన, ఏంటి అసలు ఈ పరిస్థితి? కాసేపు అయ్యాక లేచాడు. ఈయన అడిగారు అసలు ఏంటి నీ కథ అని. అడుగుతూనే ఎప్పుడూ మాట్లాడడు అనుకుంటున్న పిల్లవాడు, మాటలు వస్తాయా రావా అనుకుంటున్న పిల్లవాడు అనర్గళంగా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చాడు. ఎవరు నువ్వు అంటే మామూలు ఏం జవాబు ఇవ్వాలి, నా పేరు ఇది, నా ఊరు ఇదని రాయాలంతే, అంతవరకే చెప్పి ఊరుకోవాలి. కానీ ఇతను ఉపనిషత్తుల సారభూతమైన మాటలని చెప్పాడు 12 శ్లోకాల్లో. ఎవరు నువ్వు అన్న పాపానికి ఎవరి ముందు? అది కూడా సాక్షాత్ శంకరుల వారి ముందు. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సాక్షాత్ వేదమంతా రూపుధరిస్తే ఆయనలా ఉంటుంది, అలాంటి ఆయన ముందు అలా చెప్పాడు. అంటే అర్థం ఏంటి? అలా చెప్పగలమా మనం? మామూలు సంగీతజ్ఞుడి ముందు పాడమంటే పాడగలమా అండి? మనం పాడలేం. ఎందుకు? ఆ భయం వేస్తుంది నిజంగా అంత రాకపోతే. మరి శంకరుల ముందు అలా చెప్పారంటే అంత అనుభవం ఉంది వాడికి అప్పటికే అని అర్థం. అర్థమైందండి? అంత డీప్ ఎక్స్పీరియన్స్. డీపే ఉంది కానీ మళ్ళీ ఇవన్నీ తప్పు పదాలు, ఇవన్నీ మ్యానిపులేషన్ వర్డ్స్, ఇవన్నీ డీప్ ఎక్స్పీరియన్స్. ఐ వుడ్ సే ఓన్లీ అండర్స్టాండింగ్. హీ హ్యాస్ దట్ అండర్స్టాండింగ్. అలా గబగబగబో చెప్పాడు, నేను ఇది. ఆ చెప్పడంతో ఆయన చాలా ఆనందపడ్డారు. శంకరుల వారికి దగ్గరికి తీసుకురావడం వల్ల తల్లిదండ్రులకు ప్రాబ్లం వచ్చింది. ఆయన అన్నాడు, ఈ పిల్లవాడు చాలా ఇదిగా ఉన్నాడు, వీడు మీ దగ్గర ఉంటే లాభం లేదు, వీడిని నాతో వదిలేసేయండి, మీ దగ్గర ఉన్నా ఇట్లాగే ఉంటాడు. అండ్ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు, ఏమిటి ఇంత శుద్ధమైన సంస్కృత వాణి, అది ఇట్లాంటి ఇంట్రొడక్షనా? నిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మ, నేనే ఆత్మస్వరూపాన్ని అంటూ ప్రతి మాట చక్కగా వేదాంతాన్ని అద్దంలో చూపించినట్టుంది, అంత స్పష్టంగా. అందుకే హస్తామలకము అంటే చేతిలో ఉసిరికాయలాగా, హస్త ఆమలకవత్ జ్ఞానం, చేతిలో ఉసిరికాయ అని. ఈ చేతిలో ఉసిరికాయని ఎందుకంటారా చెప్పండి?